మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ తినుంటారు. కానీ పన్నీర్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఇది సెకండ్ టైమ్ తింటున్నాను. ఫస్ట్ టైమ్ ఎక్కడ తిన్నానంటే 7KM రిసార్ట్‌కి వెళ్ళాం కదా! అక్కడ టేస్ట్ చేశానండి ఈ పన్నీర్ బజ్జీ. ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడైతే నేను ట్రై చేశాననమాట ఇంట్లోనే. చాలా వచ్చాయి. ఎప్పుడు ఇంట్లోనే పన్నీర్ రెసిపీస్ చేశానంటే కర్రీ చేస్తాను, లేదంటే బిర్యానీ అలాంటివి చేస్తాను. కానీ బజ్జీ ఎప్పుడు చేయలేదు గదా! ఇప్పుడైతే బజ్జీ చేశాననమాట. అది కూడా అక్కడ టేస్ట్ చేశాను కాబట్టే ఇంకా ఇంట్లో గూడా ట్రై చేశాను. ఎంత చేస్తున్నామమ్మా? పన్నీర్ బజ్జీ. వావ్! పన్నీర్ బజ్జీ ఆల్రెడీ తయారు చేస్తావా? ఏమైనా ఉన్నాయా తయారు చేసినవి ఆల్రెడీ? ఓ రైట్. వావ్! పన్నీర్ బజ్జీలు వేస్తుంటే మా పాప అయితే చాలా వెయిట్ చేసింది. ఇక్కడ మాత్రం వెయిట్ చేయలేదనమాట. వేడివేడిగా ఉంది కదా! కాలుతుందంట. అయినా సరే తినేస్తుంది చూసారు గదా! టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది అని చెప్పేసని అంటుంది. ఇంకా మా ఆయన కూడా టేస్ట్ చేసేస్తున్నారు. మేము ఫస్ట్ టైమ్ తిన్నామని చెప్పాం కదా! అక్కడేంటంటే బజ్జీల మీద ఒక పొడి వేసి ఇచ్చారనమాట. పన్నీర్ బజ్జీల మీద. బావుంది. ఆ పొడి ఏంటో తెలీదు. అది ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలీదనమాట. కొన్ని దగ్గరలు నేను అలాగే తిన్నాను. అరటికాయ బజ్జీ మీద కూడా పొడి వేసి ఇస్తారు. బావుంటది. బజ్జీల మీద అలాంటి పొడి చల్లుకుంటే, ఆ పొడి మీకు పేరు తెలిస్తే కమెంట్ చేయండి. బజ్జీలు మాత్రం సూపర్‌గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.